ఈ సికిల్ సెల్ అనీమియా అనేది ఒక జబ్బుగా పరిగణించాలి. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది హీమోగ్లోబిన్ ఫార్మేషన్, అంటే రక్తం మనకు ఫామ్ అయ్యేటప్పుడు, హీమోగ్లోబిన్ ఫామ్ అయ్యేటప్పుడు మనకు రకరకాలుగా మనకు ప్రోటీన్ కానీ సబ్స్టెన్సెస్ అవసరం. అందులో ఎక్కడైతే జెనెటికల్గా తేడా ఉంటుందో ఆ సికిల్ సెల్ అనేది మనకు ఆ పర్టికులర్ అమైనో యాసిడ్ అనేది డెఫిషియెంట్గా ఉండడం వల్ల జీన్స్లో మనకి సికిల్ సెల్ అనీమియాగా వస్తుంది. సికిల్ సెల్ అనీమియా అనేది మామూలుగా హీమోగ్లోబిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోవడము, అండ్ యంగ్ వయసులోనే మామూలుగా బాగా హీమోగ్లోబిన్ తగ్గిపోవడము. ఎందుకంటే ఈ రక్తం అనేది విరిగిపోతూ ఉంటుంది. మామూలుగా హీమోగ్లోబిన్ ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్లో స్మూత్గా పాస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సిక్లింగ్ అంటాం, ఈ సికిల్ సెల్ అనీమియా వచ్చినప్పుడు దాంట్లో హీమోగ్లోబిన్ ఫార్మేషన్లో తేడా ఉండడం వల్ల మనకు ఆ బ్లడ్ ఫ్లోలో బ్లడ్ సప్లై అవుతున్నప్పుడు అవి ఆ షేప్ మారిపోవడం వల్ల, సికిల్ సెల్ ఉండడం వల్ల వాటి యొక్క మూమెంట్ తగ్గిపోయి ఈ బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఫార్మేషన్ కానీ, ఆ స్ప్లీన్ ఏదైతే మనం ఉందో అది తొందరగా ఈ సికిల్ సెల్ని తినేయడం ద్వారా మనకు ఈ హీమోగ్లోబిన్ బాగా డ్రాప్ అయిపోతుంది. దాన్ని హీమోలైసిస్ అంటాం. సో ఈ సికిల్ సెల్ అనీమియా అనేది చాలా కామన్ అయిన ప్రాబ్లమే. ఇది తరచుగా చూస్తూనే ఉన్నాం. ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇది ఒక ఈ క్లోజ్ రిలేటివ్స్ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా వస్తున్నట్టుగా అనిపిస్తుంది, మేనరికం అనొచ్చు. అయితే వీటి ద్వారా ఈ సిక్లింగ్ అనేది అది వంశపారంపర్యంగా హెరిడిటరీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇది సైలెంట్గా ఉంటుంది, అది క్యారీ అవుతూ ఉంటుంది. అది మామూలుగా సికిల్ సెల్ ట్రైట్ అంటాం. సికిల్ సెల్ ట్రైట్ అనేది అందులో హీమోగ్లోబిన్ ఎక్కువ డ్రాప్ కాదు, అరౌండ్ 10 grams అలా ఉంటుంది. వాళ్ళలో పూర్తిగా లక్షణాలన్నీ ఉండవు, కానీ అది క్యారీ చేస్తూ ఉంటారు. సికిల్ సెల్ ట్రైట్ అనేది, సికిల్ సెల్ అనీమియా అనేది ఖచ్చితంగా మనకు ఆ బ్లడ్ బాగా తగ్గిపోతుంటే రక్తం విరిగిపోవడం వల్ల ఆ హీమోగ్లోబిన్ ఏదైతే ఆర్బీసీ సెల్ ఉందో అది మొత్తం షేప్ మారిపోవడం వల్ల ఈ స్ప్లీన్ అంతా తినేస్తూ ఉండి ఆల్మోస్ట్ స్ప్లీన్ కూడా చిన్నగా అయిపోతూ ఉంటుంది. అంటే స్ప్లీనిక్ అట్రోఫీ అంటాం, స్ప్లీనిక్ ఇన్ఫాక్షన్ అంటాం. స్ప్లీనిక్ అట్రోఫీ అంటే స్ప్లీన్ అంతా కూడా స్మాల్ సైజ్ అయిపోతుంది. వాళ్ళలో ఈ హీమోగ్లోబిన్ డ్రాప్ అవడం వల్ల రక్తహీనత వల్ల వచ్చే లక్షణాలన్నీ కూడా నీరసము, ఆయాసము, వాపులు, సరిగా ఎదగకపోవడము, అలాగే ఈ బోన్స్ అన్నీ కూడా స్ట్రెంత్ లేకపోవడము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో వాళ్ళకి పాపం ముఖ్యంగా ఈ బ్లడ్ వెజల్స్లో ఈ బ్లాక్ అయిపోవడం వల్ల ఆ యొక్క ఆర్గాన్స్, టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రక్తం విరిగిపోవడం వల్ల హీమోగ్లోబిన్ కూడా డ్రాప్ అయిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ రిపీటెడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక దీర్ఘకాలిక రోగమే, లైఫ్ లాంగ్ కూడా ఉండే రోగమే. కాకపోతే ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్లో చూసినట్టయితే సికిల్ సెల్ అనీమియాకి ట్రీట్మెంట్ అనేది మెడికల్ అంటే మందుల రూపంలో కూడా వస్తూ ఉంది. బట్ పర్మనెంట్ పరిష్కారం అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఈ బోన్ మ్యారోని అందులో బోన్ మ్యారోలో వేరే ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళు చేర్చడం ద్వారా మన యొక్క కణాలు, రక్త కణాలు మనం చేంజ్ అయిపోయి కొత్త రక్తం ఫామ్ కావడం, వాటి ద్వారా ఈ సికిల్ సెల్స్ అనేవి కొంత మనకు తగ్గిపోవడము, అండ్ సికిల్ సెల్ అనీమియా కూడా ప్రాబ్లము మనకు లాంగ్ టర్మ్ సొల్యూషను ఆర్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఈ బిఎంటీ అనేది ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇవి కొన్ని సెంటర్స్లో చేస్తూ ఉన్నారు. తద్వారా ఏంటంటే వీళ్ళకి ఈ లాంగ్ టర్మ్ రిలీఫ్ కానీ, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కానీ ఈ విధంగా ఉంది. అయితే ఈ సికిల్ సెల్ ఏదైతే ఉందో వీటి యొక్క డయాగ్నోస్ అనేది కూడా మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ రూపంలో తెలుసుకోవచ్చు. అలాగే హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్స్ అని పెరిఫరల్ బ్లడ్ స్మియర్లో కూడా మనం ఈ సికిల్ సెల్ ప్రాబ్లమ్ను గుర్తించవచ్చు. అయితే వీళ్ళకి ఈ యొక్క పేషెంట్స్కి చెప్పినట్టుగా ఎదుగుదల ఎక్కువ ఉండదు, రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి రిపీటెడ్గా అటాక్స్ వస్తూ ఉంటాయి. వాటిని ప్లాస్టిక్ క్రైసిస్ అంటాము, లేకపోతే మనకు డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళకి బ్లడ్లో కూడా క్లాట్స్ ఫామ్ కావడము, ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము, స్ప్లీన్ దెబ్బతినడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము, బ్లడ్లో సెప్సిస్ వచ్చే అవకాశము వీళ్ళలో కామన్గా, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏదో రకంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఈ సికిల్ సెల్ అనేవి గ్రూప్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు అంతా కూడా ఒక టీమ్ లాగా ఉండి ఈ సికిల్ సెల్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. దాంతో పాటుగా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు చెప్పినట్టుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ రిలీఫ్ లాగా చూసుకోవచ్చు. ఇవాళ కొన్ని జెనెటిక్ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా
మనం మ్యారేజ్ చేసుకునే ముందు మరి ఏమైనా రిస్క్ ఉందా, సికిల్ సెల్ అనేమియా వచ్చే అవకాశం ఏమైనా రిస్క్ ఉందా, టెస్ట్ల ద్వారా జెనెటిక్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చా అనేది కూడా ఆలోచించాలి. అండ్ ఎస్పెషల్లీ మేనరికం కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ చేసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. వాళ్ళు కూడా వీలైతే జెనెటిక్ టెస్టింగ్, బ్లడ్ టెస్టింగ్ చేసుకొని సిక్లింగ్ ట్రైట్ కానీ ఏమైనా ఉందా, సికిల్ సెల్ ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనేది గమనించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ ఒక్క ఏదైతే హెరిడిటరీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో దాన్ని ఆపగలుగుతామా అనే ఆలోచనలో కూడా ఉండాలి. సో అందుకని ఈ ప్రెగ్నెన్సీ కానీ అయ్యే ముందు కానీ ఈ క్లోజ్ రిలేటివ్స్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీటికి ఈ రకమైన టెస్ట్లు చేసుకున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సికిల్ సెల్ ప్రాబ్లం కానీ సికిల్ సెల్ అనీమియా కానీ వచ్చే అవకాశము తక్కువగా ఉంటుంది. సో ఏదేమైనా ఇది జెనెటికల్లీ ప్రోన్ అంటే హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాబట్టి, ఈ బ్లడ్లో తేడా కాబట్టి ఖచ్చితంగా వాటి పరంగా నివారణ చర్యలు, ప్రివెన్షన్ స్ట్రాటజీస్, ప్రివెంటివ్ ఆలోచనలు అన్నీ చేయాలి. ఒకవేళ తెలియకపోతే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ వచ్చినట్టయితే ఇమీడియట్గా దాన్ని గుర్తించి మనం ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకొని అండ్ దాన్ని మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా, లాంగ్ టర్మ్గా రికరెన్స్ రాకుండా, రిపీటెడ్గా ఇబ్బందులు పడకుండా, రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకున్నట్టయితే బహుశా లైఫ్ పరంగా కొంచెం స్పాన్ పెరిగే అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడా చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మనకు తోడవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని సంప్రదిస్తే ఈ యొక్క స్పెసిఫిక్ ఈ సికిల్ సెల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఖచ్చితమైన పరిష్కారాన్ని దారి చూపిస్తారని ఆశిస్తున్నాను.